ఇక పట్టణ ప్రాంతంలోనూ మొత్తం 43 స్థానాల్లో జేడీయూ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎన్డీఏ కూటమి 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మగధ్ ప్రాంతంలో మొత్తం 26 స్థానాల్లో మహాకూటమి 16 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2 చోట్ల గెలుపొందినట్లుగా తెలుస్తోంది. భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. తిరువురు ప్రాంతంలో మొత్తం 49 స్థానాలలో మహాకూటమి 23 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా ఎన్డీఏ కూటమి 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక పూర్ణియా ప్రాంతంలో మొత్తం 24 స్థానాలకు గాను మహాకూటమి 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 2 చోట్ల గెలుపొందినట్లుగా తెలుస్తోంది. ఇక ఎన్డీఏ కూటమి 8 స్థానాలలో ఆధిక్యంలో కొనసాగుతోంది. సరన్ ప్రాంతంలో మొత్తం 24 స్థానాలకు సంబంధించి మహాకూటమి 2 చోట్ల గెలుపొందినట్లుగా సమాచారం. ఇక మరో 13 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఇక భాజపా 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 2 స్థానాల ఆధిక్యంలో ఉన్నారు. భాగల్పూర్ ప్రాంతంలో మొత్తం 12 స్థానాలకు సంబంధించి మహాకూటమి 8 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. ఎన్డీఏ కూటమి 4 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. మంగేర్ ప్రాంతంలో మొత్తం 22 స్థానాలకు గాను మహాకూటమి 1 స్థానంలో గెలుపొందినట్లుగా సమాచారం. మరో 16 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇక ఎన్డీఏ కూటమి 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. దర్భంగా ప్రాంతంలో మొత్తం 30 స్థానాలకు సంబంధించి మహాకూటమి 21 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఎన్డీఏ కూటమి 8 స్థానాలలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు. కోశీ ప్రాంతంలో మొత్తం 13 స్థానాలకు సంబంధించి మహాకూటమి 11 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.